గుడ్ మార్నింగ్ అండి. సో మనం ఈ థర్డ్ సెషన్లో సిమ్యులేషన్ ఆర్ ఎక్స్పెరిమెంటల్ రిజల్ట్స్ అనే సెక్షన్ని ఎలా రాయాలి IEEE కాన్ఫరెన్స్ పేపర్లో అనేది డిస్కస్ చేద్దాం. సో మనం ఆల్రెడీ అనుకున్నట్లుగా ఈ ఎక్స్పెరిమెంటల్ రిజల్ట్ అనే సెక్షన్ అప్రాక్సిమేట్గా 600 వర్డ్స్ ఉండేలాగా ప్లాన్ చేయాలి. అట్లీస్ట్ వన్ ఫిగర్ ఆర్ వన్ టేబుల్, ఓకే, వన్ ఫిగర్ ఆర్ టేబుల్ ఆన్ ప్రపోజ్డ్ వర్క్. సో ఈ పర్టికులర్ IEEE కాన్ఫరెన్స్ పేపర్లో మనం ఏదైతే మెథడ్ని ప్రపోజ్ చేస్తున్నామో ఆ ప్రపోజ్డ్ మెథడ్ యొక్క ఎక్స్పెరిమెంటల్ రిజల్ట్స్ని డిస్ప్లే చేసేలాగా వన్ ఫిగర్ ఆర్ వన్ టేబుల్ ఈజ్ మోర్ ప్రిఫరబుల్ అలాంగ్ విత్ ఫిగర్ ఇఫ్ పాసిబుల్. ఓకే, సో టేబుల్ కానీ లేదంటే ఫిగర్ కానీ ఒకటి ఉండాలి. ఆ టేబుల్ ఆర్ ఫిగర్లో ఏముంటాయంటే మనం ప్రపోజ్ చేసే మెథడ్ యొక్క ఎక్స్పెరిమెంటల్ రిజల్ట్స్ ఆర్ సిమ్యులేషన్ రిజల్ట్స్ ఉండాలి. ఓకే, దీంతో పాటు వన్ టేబుల్ ఆన్ కంపారిజన్. సో వన్ టేబుల్ ఆన్ కంపారిజన్ అంటే ఎగ్జిస్టింగ్ వర్క్స్ ఉంటాయి కదా, ఆల్రెడీ ఇదే టాపిక్లో పాత వర్క్స్ ఉంటాయి కదా, ఆ వర్క్కి ఈ ప్రపోజ్డ్ వర్క్కి ఉన్న కంపారిజన్ టేబుల్ ఒకటి మ్యాండేటరీగా ఉండాలి. ఓకే, సో ఈ సెక్షన్ ఎక్స్పెరిమెంటల్ రిజల్ట్ ఆర్ సిమ్యులేషన్ రిజల్ట్స్ ఆర్ సింప్లీ రిజల్ట్ అనే సెక్షన్లో ఏమేమి ఉండాలి? సో ఏమేమి ఉండాలంటే ఫస్ట్ సెటప్ అంటే ఏంటంటే ఆ పర్టికులర్ ప్రపోజ్డ్ మెథడ్ని టెస్ట్ చేయడానికి ఎలాంటి సెటప్ మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. సిమ్యులేషన్ ప్లాట్ఫామ్ అనుకోండి, సో అది ఏ సాఫ్ట్వేరు, అక్కడ అవసరమైన డేటా సెట్ కానీ వాటి గురించి మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా హార్డ్వేర్ ఎక్విప్మెంట్ అనుకోండి, సో స్పెసిఫిక్గా ఏ హార్డ్వేర్ ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనం మ్యాండేటరీగా చెప్పాల్సి ఉంటుంది, మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఆ సెక్షన్ బిగినింగ్లో. ఆ తర్వాత మెట్రిక్స్, సో అంటే ఆ పర్టికులర్ టెక్నిక్ని అనలైజ్ చేయడానికి కొన్ని మెట్రిక్స్ అవసరం ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ కంప్రెషన్ అనుకోండి, పీక్ సిగ్నల్ టు నాయిస్ రేషియో అండ్ కంప్రెషన్ రేషియో యూజ్ చేస్తాం. అలా కాకుండా ఇమేజ్ ఎన్హాన్స్మెంట్ అనుకోండి, సో వాటిల్లో ఫోకస్ మెట్రిక్స్ యూజ్ చేస్తారు. అలా డిఫరెంట్ అప్లికేషన్స్కి తగ్గట్టుగా డిఫరెంట్ మెట్రిక్స్ ఉంటాయి. ఆ మెట్రిక్స్ని మనం మెన్షన్ చేయొచ్చు లేదా మెన్షన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. జనరల్గా వెల్ నోన్ మెట్రిక్స్ అనుకోండి, మనం ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, వాటి డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు. అలా కాకుండా కొన్ని టెక్నిక్స్కి అంటే కొన్ని మెట్రిక్స్ అంత పాపులర్ అయి ఉండవు. ఓకే, సో అలాంటి వాటిని కంపల్సరీగా మెన్షన్ చేయాలి. ఓకే, అలాగే ప్రపోజ్డ్ మెథడ్ యొక్క బ్రీఫ్ డిస్కషన్ కూడా ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఎందుకు చేయొచ్చు అంటే ఆ రిజల్ట్స్ని ప్రజెంట్ చేసేటప్పుడు అది అవసరం అవుతుంది. ఓకే, అలాంటి కేసెస్లో ప్రపోజ్డ్ మెథడ్ యొక్క షార్ట్ డిస్కషన్ కూడా మనం మెన్షన్ చేయొచ్చు. ఆ తర్వాత రిజల్ట్స్ ఆఫ్ ప్రపోజ్డ్ మెథడ్. సో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ ప్రపోజ్డ్ మెథడ్ యొక్క పర్ఫార్మెన్స్ రిజల్ట్స్ అనేది కంపల్సరీగా ఆ సెక్షన్ టోటల్ థీమే ఇదే, రిజల్ట్స్ ఆఫ్ ప్రపోజ్డ్ మెథడ్. దాంట్లో ఒక టేబుల్ కానీ ఫిగర్ కానీ కంపల్సరీగా ఉండాలి. అలాగే పర్ఫార్మెన్స్ అనాలిసిస్. సో పర్ఫార్మెన్స్ అనాలిసిస్ ఆర్ కంపారిజన్ అంటే ఎగ్జిస్టింగ్ మెథడ్స్తో కంపారిజన్. అలాగే డిస్కషన్ ఈజ్ ఆల్సో హైలీ సజెస్టెడ్. సో మనం ఈ సెక్షన్లో ఏం పెట్టాలి అనేది క్లియర్గా ఆ పేపర్కి సంబంధించింది ఉంటుంది, ఆ పేపర్ పైన డిపెండ్ అయి ఉంటుంది, ఆ పేపర్లో ఉన్న ఆ టాపిక్కి సంబంధించిన విధంగా ఉంటుంది. అంటే ఎవ్రీ పేపర్లో ఈ సేమ్ ఫార్మేట్ అయినప్పటికీ, సేమ్ కంటెంట్స్ అయినప్పటికీ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, అందువల్ల మనం బెటర్ అండర్స్టాండింగ్కి ఒక 3 పేపర్స్ శాంపుల్గా చూద్దాం. సో ఇది ఫస్ట్ పేపర్. ఈ పేపర్ ఏంటి? ఏ లైట్ వెయిట్ ఫ్రేమ్వర్క్ ఫర్ అండర్ వాటర్ ఇమేజ్ ఎన్హాన్స్మెంట్ విత్ ఫోకస్ ఆన్ కలర్ క్యాస్ట్ కరెక్షన్. ఓకే, సో మనకు అర్థమైంది ఏంటి? అండర్ వాటర్ ఇమేజ్ ఎన్హాన్స్మెంట్. సో అండర్ వాటర్ ఇమేజ్ ఎన్హాన్స్మెంట్ అనేది టాపిక్. సో మనం ఒకసారి పేపర్ ఇది ఆల్రెడీ పబ్లిష్డ్ IEEEలో కూడా వచ్చేసింది కాబట్టి ఒకసారి స్ట్రక్చర్ కూడా చూస్తూ వెళ్దాం. ఇవి ఆథర్ ఇన్ఫర్మేషన్, 6 ఆథర్స్, ఇది అబ్స్ట్రాక్ట్,
ఇది కీవర్డ్స్, ఎగ్జాక్ట్లీ ఇదే ఫార్మాట్ కూడా. ఇది ఇంట్రడక్షన్, ఫస్ట్ సెక్షన్ ఇంట్రడక్షన్ సెక్షన్. ఆ తర్వాత సెకండ్ సెక్షన్ బ్యాక్గ్రౌండ్. సో బ్యాక్గ్రౌండ్లో ఒక సబ్సెక్షన్, ఫస్ట్ సబ్సెక్షన్, సెకండ్ సబ్సెక్షన్, థర్డ్ సబ్సెక్షన్ అయిపోయింది. అలాగే తర్వాత ప్రపోజ్డ్ మెథడ్. సో ప్రపోజ్డ్ మెథడ్లో ఫస్ట్ సబ్సెక్షన్ మెథడాలజీ, సెకండ్ సబ్సెక్షన్ ఓకే ఈ సైడ్ ఉంది, మోడల్ ఇండిపెండెంట్ ఎన్హాన్స్మెంట్ టెక్నిక్స్. ఓకే ఏవో ఉన్నాయిలేండి. ఇప్పుడు మనం యాక్చువల్ టాపిక్ వద్దాం, సిమ్యులేషన్ రిజల్ట్స్ సెక్షన్. ఓకే సో ఈ సిమ్యులేషన్ రిజల్ట్స్ సెక్షన్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. వీళ్ళు The proposed framework was evaluated exclusively to assess its effectiveness in enhancing underwater images affected by కలర్ క్యాస్ట్. అంటే ఈ కలర్ క్యాస్ట్ అనే ఒక ఫినామినా వల్ల అఫెక్ట్ అయిన అండర్ వాటర్ ఇమేజెస్ని ఎన్హాన్స్ చేసేది ఈ పేపర్ థీమ్ అని మెన్షన్ చేస్తున్నారు. సో బోత్ క్వాలిటేటివ్ క్వాంటిటేటివ్ అనాలిసిస్ చేశాము అని చెప్పారు. సో క్వాలిటేటివ్ అనాలిసిస్ అని చెప్పేసి ఇక్కడ డిస్కషన్ ఇచ్చారు. క్వాలిటేటివ్ అంటే వాల్యూస్ లేకుండా జస్ట్ విజువల్ అనమాట. అందువల్ల ఇక్కడ ఇది ఇన్పుట్ ఇమేజ్, ఇది ఫైనల్గా అవుట్పుట్ ఇమేజ్, ఈ మధ్యలో సమ్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అయి ఉంటుంది. సో అలాగే 3 ఇమేజెస్ డిస్ప్లే చేశారు. ఓకే సో ఒక ఇమేజ్ ఇచ్చారు, అంటే ఒక ఫిగర్ ఇచ్చారు. ఆ తర్వాత క్వాంటిటేటివ్ అనాలిసిస్లో ఒక 3 మెట్రిక్స్ UIQM, MDM, UI సమ్ వాల్యూ. సో వాటి డెఫినిషన్ 1 లైన్లో ఇచ్చారు. ఆ తర్వాత పర్ఫార్మెన్స్ ఆన్ టెస్ట్ ఇమేజెస్. సో టెస్ట్ ఇమేజ్ 1, ఎన్హాన్స్డ్ ఇమేజ్ 1, టెస్ట్ ఇమేజ్ 2, ఎన్హాన్స్డ్ ఇమేజ్ 2, టెస్ట్ ఇమేజ్ 3, ఎన్హాన్స్డ్ ఇమేజ్ 3. సో ఆ 3 ఇమేజెస్ పైన డిస్ప్లే చేసిన ఈ 3 ఇమేజెస్కే ఫస్ట్ ఇమేజ్ ఒరిజినల్ ఇమేజ్కి UIQM ఎంత ఉంది, ఎన్హాన్స్ చేశాక ఎంత ఉంది, సెకండ్ మెట్రిక్ కూడా ఎన్హాన్స్ చేయడానికి ముందు, ఎన్హాన్స్ చేసిన తర్వాత, అలాగా 3 ఇమేజెస్కి ఇలా 3 వాల్యూస్ని డిస్ప్లే చేశారు. ఓకే ఆ తర్వాత ఇంకొక సెక్షన్లో కంపారిజన్ విత్ ఎగ్జిస్టింగ్ మెథడ్స్. సో ఇక్కడ ఎగ్జిస్టింగ్ మెథడ్ ఇక్కడ ఓకే 1, 2, 3, 4 మెథడ్స్ ఉన్నారు. ఓకే ఈ 22, 23, 24, 25 అనేది ఇక్కడ ఎండ్లో రెఫరెన్సెస్ లిస్ట్ చేశారు కదా, ఆ నంబరింగ్ అది సైటేషన్ అనమాట. దాన్ని చూద్దాం మళ్ళీ ఇంకొక సెషన్లో డీటెయిల్గా ఈ సైటేషన్స్ ఎలా పెట్టాలి అవన్నీ చూద్దాం. సో ప్రస్తుతానికైతే 1, 2, 3, 4 ఎగ్జిస్టింగ్ టెక్నిక్స్ తీసుకున్నారు అండ్ ప్రపోజ్డ్ మెథడ్ ఇక్కడ ప్లేస్ చేశారు. టెస్ట్ ఇమేజ్ యొక్క వాల్యూ ఎంత ఉంది, ఈ మెథడ్స్ యూస్ చేస్తే ఎంత వాల్యూ వచ్చింది, ప్రపోజ్డ్ మెథడ్ యూస్ చేస్తే ఎంత వాల్యూ వచ్చింది అనేది ఇక్కడ ఈ కంపారిజన్ టేబుల్ ఇచ్చారు. ఆ తర్వాత డిస్కషన్ సపరేట్గా ఒక సెక్షన్ ఇచ్చి పెట్టారు, సబ్ సెక్షన్. సో డిస్కషన్లో వాటి గురించి డిస్కస్ చేశారు. ఓకే సో దిస్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ సిమ్యులేషన్ రిజల్ట్ సెక్షన్. సో ఇక్కడ టోటల్ 4 పార్ట్స్ చేశారు చూడండి ఇంకొకసారి. సిమ్యులేషన్ రిజల్ట్స్, క్వాలిటేటివ్ అసెస్మెంట్ 1 ఫిగర్, క్వాంటిటేటివ్ అసెస్మెంట్ అంటే క్వాంటిటేటివ్ అసెస్మెంట్ అని చెప్పి జస్ట్ ఆ మెట్రిక్స్ని 1 లైన్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. పర్ఫార్మెన్స్ అండ్ టెస్ట్ ఇమేజెస్, సో దాంట్లో ఒక టేబుల్ విత్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు, కంపారిజన్ ఇచ్చారు, ఇంకొక టేబుల్ సపరేట్ సెక్షన్గా, ఆ ఫైనల్గా డిస్కషన్. సో ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. సో ఇంకొక పేపర్లో ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో ఇది ఈ టాపిక్ హైబ్రిడ్ టోన్ మ్యాపింగ్ విత్ స్ట్రక్చరల్ అండ్ ఎడ్జ్ ప్రిజర్వింగ్ ప్రియర్స్. సో ఇది టెక్నిక్, దాని పక్కన పెడితే యాక్చువల్ టాపిక్ ఏంటంటే హైబ్రిడ్ టోన్ మ్యాపింగ్. సో టోన్ మ్యాపింగ్ అంటే ఏం లేదండి, మామూలుగా మనం కెమెరా ఫోన్లో కూడా హెచ్డిఆర్ ఇమేజెస్ క్యాప్చర్ చేస్తాం కదా. సో ఆ హెచ్డిఆర్ ఇమేజెస్ జస్ట్ నంబర్స్గా సేవ్ అవుతుంది అన్నమాట మెమరీలో. సో దాన్ని మనకు డిస్ప్లే చేయాలంటే ఒక టోన్ మ్యాపింగ్ ఆపరేటర్ కావాలి. ఆ టోన్ మ్యాపింగ్ ఆపరేటర్ ఆ నంబర్స్ని ఇమేజ్గా చూపిస్తుంది. ఓకే సో అది టోన్ మ్యాపింగ్ ఆపరేటర్. సో ఇక్కడ హైబ్రిడ్ టోన్ మ్యాపింగ్ ఆపరేటర్ విత్ స్ట్రక్చరల్ అంటే ఆ బెటర్గా ఆ నంబర్స్ నుంచి ఇమేజ్గా కన్వర్ట్ చేసే ప్రాసెస్ బెటర్గా చేస్తుంది అని ఏదో ప్రపోజ్ చేస్తుంటారు. సో మనం ఒకసారి ఈ పేపర్ కూడా త్రూఅవుట్ ద చూద్దాం. అబ్స్ట్రాక్ట్, కీవర్డ్స్, ఇంట్రడక్షన్ సెక్షన్ పెట్టారు, ఎలాబొరేట్గా ఉంది. ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ అని కాకుండా సో రెటినెక్స్
బేస్డ్ డీకంపోజిషన్. యాక్చువల్లీ ఇలా ఎందుకు పెట్టుంటారంటే ఈ డిస్కషన్ ప్రపోజ్డ్ మెథడ్కి అవసరమై ఉంటుంది. ఓకే, ఇది కూడా. సో ఈ లేయర్ డీకంపోజిషన్ మెథడ్ ఇది కూడా ప్రపోజ్డ్ మెథడ్కి అవసరమై ఉంటుంది. ఓకే, ఇదే ప్రపోజ్డ్ మెథడ్. ఓకే, ఆ తర్వాత సిమ్యులేషన్ రిజల్ట్స్ అండ్ డిస్కషన్. ఈ సెక్షన్ చూడండి. స్టార్టింగ్లో సిమ్యులేషన్ రిజల్ట్స్ ఆఫ్ ప్రపోజ్డ్ టెక్నిక్ అండ్ పర్ఫార్మెన్స్ కంపారిజన్ ప్రజెంటెడ్ ఇన్ దిస్ సెక్షన్. టోన్ మ్యాపింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఓకే ఇదంతా నార్మల్. ఇక్కడ చూడండి. సో క్వాలిటేటివ్ అసెస్మెంట్లో 3 మెట్రిక్స్ తీసుకో. స్ట్రక్చరల్ ఫిడిలిటీ, న్యాచురల్నెస్ అండ్ TMQI అనే మొత్తం 3 మెట్రిక్స్ తీసుకున్నారు. యాక్చువల్గా ఈ మెట్రిక్స్ అంత పాపులర్ కాదు. ఓకే, అందువల్ల అసలు ఈ మెట్రిక్స్ని ఎవరు ప్రపోజ్ చేశారు, అకార్డింగ్ టు దెమ్ వాట్ ఈస్ ద డెఫినేషన్, ఎక్స్ప్రెషన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నీట్గా ఇచ్చారు. ఆ తర్వాత ఫిగర్ 2 షోస్ టోన్ మ్యాప్డ్ ఇమేజ్ అలాంగ్ విత్ ఆబ్జెక్టివ్ మెజర్స్. సో ఈ ఇమేజ్ యాక్చువల్గా ఇది ఇంతకుముందు నేను చెప్పినట్టుగా జస్ట్ ఇదే అవుట్పుట్. ఇన్పుట్ ఇమేజ్ ఉండదు, ఇన్పుట్ డేటా ఉంటుంది. ఇది అవుట్పుట్ ఇమేజ్. దాని స్ట్రక్చరల్ ఫిడిలిటీ వాల్యూ ఎంత, న్యాచురల్నెస్ వాల్యూ ఎంత, TMQI వాల్యూ ఎంత అనేది ఇలా ఫస్ట్ ఇమేజ్కి, అలాగే సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఒక 5-6 ఇమేజెస్కి డిస్ప్లే చేశారు. ఓకే, అలాగే ఇంకా కొన్ని ఇమేజెస్ కూడా డిస్ప్లే చేశారు. ఓకే, సో ఇదంతా కూడా ప్రపోజ్డ్ మెథడ్ యొక్క పర్ఫార్మెన్స్ చూపించారు ఇక్కడ వరకు. ఓకే, ఈ వాల్యూస్ని టేబులేట్ చేస్తే టేబుల్ అయ్యి ఉండేది, ఆ ఇమేజెస్ సపరేట్ చేసి ఉంటే 2 కూడా కలిపి ఇక్కడ ఇలా మెన్షన్ చేశారు, నో ప్రాబ్లం. ఆ తర్వాత ఆ రిజల్ట్నే ఇంకొంచెం అనలిటికల్ వేలో జూమ్ చేసి ఆ ఇమేజెస్లోనే కొంత పార్ట్ని జూమ్ చేసి సపరేట్ చేసి ఇలా చూపించారు. సో సెకండ్ ఇమేజ్గా అనుకోవచ్చు. అండ్ పెర్ఫార్మెన్స్ అనాలిసిస్. సో డైరెక్ట్గా ఇక మేబీ ఇక్కడ మెన్షన్ చేస్తుంటారు పైన థిరీలో. సో యావరేజ్ TMQI వాల్యూస్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఆర్ టేబుల్ 1 స్టేట్ ఆఫ్ ఆర్ట్. ఇక్కడ చూడండి, టేబుల్ 1 షోస్ TMQI వాల్యూస్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ స్కీమ్స్. అంటే ఎగ్జిస్టింగ్ టెక్నిక్స్ వాటి కంపారిజన్ ఇచ్చినామని చెప్పేశారు డైరెక్ట్గా, కంపారిజన్ అని మెన్షన్ చేయకుండా. సో 1 2 3 4 5 6 ఎగ్జిస్టింగ్ టెక్నిక్స్ తీసుకున్నారు, ప్రపోజ్డ్ మెథడ్ తీసుకున్నారు, TMQI వాల్యూస్ ఇలా వచ్చాయి. యాక్చువల్గా ఒక్కొక్క ఇమేజ్కి క్యాలిక్యులేట్ చేసి యావరేజ్ చేసి ఇక్కడ మెన్షన్ చేస్తారండి. సో అది మనం ఎలాగో చూద్దాము స్పెసిఫిక్ పేపర్ వచ్చినప్పుడు. ఇది సెకండ్ పేపర్. సో థర్డ్ పేపర్లో రియల్ అండ్ సింథటిక్ అండర్ వాటర్ ఇమేజ్ ఎన్హాన్స్మెంట్. సో ఇది కూడా ఇమేజ్ ఎన్హాన్స్మెంట్. ఓకే, టెక్నిక్ మనకు అవసరం లేదు, డైరెక్ట్గా ఆ సెక్షన్కి వెళ్దాం. ఓకే, సిమ్యులేషన్ రిజల్ట్స్ అండ్ డిస్కషన్. ఇన్ దిస్ సెక్షన్ సిమ్యులేషన్ రిజల్ట్స్ ఆఫ్ ప్రపోజల్ స్కీమ్ ఈజ్ ప్రజెంటెడ్. ద సిమ్యులేషన్ రిజల్ట్స్, ఇక్కడ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఇక్కడ R రావాలి కదా. ఓకే, ద సిమ్యులేషన్ రిజల్ట్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 parts. ద ఫస్ట్ పార్ట్ ఈజ్ ఆన్ రియల్. ఓకే, సెకండ్ పార్ట్ ఈజ్ ఆన్ సిమ్యులేషన్ హ్యావింగ్ అండర్ వాటర్. ఓకే, సో అంటే ఆ రిజల్ట్స్ అంటే కోడ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఆ టోటల్ అవుట్పుట్స్ని అలా డివైడ్ చేసుకున్నారు. సో ఓవరాల్గా అయితే ఇలా ఒక ఇమేజ్ అంటే ఇన్పుట్ ఇమేజ్ మధ్యలో వచ్చే డిఫరెంట్ స్టేజెస్ యొక్క అవుట్పుట్స్ చూపించారు. ఫైనల్గా ఫ్యూజ్డ్ ఇమేజ్. సో ఇది అవుట్పుట్ ఇమేజ్ అయి ఉంటుంది. సో ఇది ఒరిజినల్ ఇమేజ్ అయి ఉంటుంది, మేబీ ఇదే ఇలాగ ఉంటుంది. సో ఇది ఫైనల్గా ఫ్యూజ్డ్ ఇమేజ్ వచ్చింది. ఓకే, అలాగే ఇంకా డైరెక్ట్గా ఇన్పుట్ అవుట్పుట్ చూపించారు. ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్, ఇది ఇన్పుట్, అవుట్పుట్, అలా ఇంకొన్ని ఇమేజెస్కి డిస్ప్లే చేశారు. ఓకే, సో ఫస్ట్ ఇమేజ్లో అన్ని స్టేజెస్ అంటే ఆ పర్టికులర్ వర్క్లో వచ్చే డిఫరెంట్ స్టేజెస్ దగ్గర వచ్చే అవుట్పుట్స్ అన్నీ చూపించారు, ఇంటర్మీడియట్ అవుట్పుట్స్. ఆ తర్వాత ఇన్పుట్ అవుట్పుట్ అలా కొన్ని ఇంకొక 4 వాటికి చూపించారు. ఓకే, అండర్ వాటర్ ఇమేజెస్ కరస్పాండింగ్ టు ఎన్హాన్స్డ్ ఇమేజెస్ జనరేటెడ్ విత్ ప్రపోజ్డ్ స్కీమ్ అని చూపించారు. అలాగే ఇంకొన్ని ఇమేజెస్ కూడా చూపించారు. ఓకే, యాక్చువల్గా ఇది జర్నల్కి అయి ఉంటుంది, అందువల్ల లెంత్ కన్స్ట్రైంట్స్ ఉండవు కాబట్టి జర్నల్లో ఎక్కువ రిజల్ట్స్ ప్రజెంట్ చేస్తున్నారు. ఓకే, టేబుల్. సో ఆ పైన వచ్చిన
ఇందాక చూపించారు కదా. సో ఇమేజ్ 1 ఫస్ట్ ఇమేజ్కి బ్లూయిష్ టోను, గ్రీనిష్ టోను, హేజ్ ఎఫెక్ట్, లో లైట్ ఎఫెక్ట్. అంటే ఓన్లీ బ్లూయిష్ టోన్ ఉన్నప్పుడు ఆ రెఫరెన్స్ ఇమేజ్ ఒరిజినల్ ఇమేజ్కి ఈ మెట్రిక్స్ అండి. ఫస్ట్ ఈ సైడ్ ఉన్నాయి కదా, ఇవి మెట్రిక్స్. ఈ మెట్రిక్స్ రెఫరెన్స్ ఇమేజ్ అంటే టాపిక్ రిలేటెడ్ డిస్కషన్ కాబట్టి కాస్త కన్ఫ్యూషన్గా ఉండొచ్చు. బట్ లెట్ మీ కంటిన్యూ. సో రెఫరెన్స్ ఇమేజ్కి ఈ వాల్యూ ఉంది, అండర్ వాటర్ ఇమేజ్కి ఈ వాల్యూ ఉంది, ఎన్హాన్స్ చేసిన తర్వాత ఈ వాల్యూ వచ్చింది. అది ఈ మెట్రిక్. అలాగా ఇంకొక 3 మెట్రిక్స్ని క్యాలిక్యులేట్ చేశారు, వాటి మెట్రిక్స్ని డిస్ప్లే చేశారు. సో ఇన్పుట్ ఇమేజ్ బ్లూయిష్ టోన్ కాకుండా గ్రీనిష్ టోన్ తీసుకుంటే అయ్యే వాల్యూస్ ఎలా వచ్చాయి, హేజ్ ఎఫెక్ట్ తీసుకుంటే ఎలా వచ్చాయి, లో లైట్ ఎఫెక్ట్ తీసుకుంటే ఎలా వచ్చాయి. సో ఇదంతా కూడా ఒక్క ఇమేజ్కే. ఓకే, అలాగే ఇప్పుడు ఇమేజ్ 2 కూడా ఇలాంటి మెట్రిక్సే తీసుకున్నారు. ఆ తర్వాత పర్ఫార్మెన్స్ అనాలిసిస్లో 1, 2, 3 సో 3 టెక్నిక్స్ తీసుకున్నారు. ఈ ఎఫెక్ట్ని ఇటు సైడ్ తీసుకొని ఒక్కొక్క ఎఫెక్ట్లో ప్రపోజ్డ్ మెథడ్, ఇక్కడ టాప్లో ప్రపోజ్డ్ మెథడ్ పెట్టారు. ఈ ప్రపోజ్డ్ మెథడ్ మిగిలిన మెథడ్స్ కంటే ఎలా బెటర్గా పర్ఫామ్ చేసిందో డిస్ప్లే చేశారు. ఓకే, సో ఇలా కొన్ని ఎగ్జిస్టింగ్ వర్క్స్లో మనం తీసుకున్న కేసెస్ కవర్ కాకపోవచ్చు. ఓకే, అప్పుడు ఇలా బ్లాంక్స్ పెట్టేసేయచ్చు. సో ఈ పర్టికులర్ వర్క్ చేసిన వాళ్ళు బ్లూయిష్ టోన్ చేసినట్లేదు. ఓకే, అలాగే వీళ్ళు ఈ పారామీటర్ని క్యాలిక్యులేట్ చేయలేదు. ఓకే, అందువల్ల ఇక్కడ ఇలా బ్లాంక్ కూడా పెట్టచ్చు. సో ఇది థర్డ్ పేపర్. సో హోప్ యూ అండర్స్టాండ్ హౌ టు రైట్ దిస్ సిమ్యులేషన్ ఆర్ ఎక్స్పెరిమెంటల్ రిజల్ట్ సెక్షన్. మనం స్పెసిఫిక్ పేపర్ తీసుకున్నప్పుడు 1 to 1 మనం ఫర్దర్గా వర్కౌట్ చేద్దాం.